ఈ మధ్య కాలంలో దాని మీద సమీక్షలు, చర్చలు ఎలా జరగాలనే దాని మీద సుదీర్ఘ మంతనాలు ఇవన్నీ చూస్తూ చాలా అత్యద్భుతంగా చేస్తారు. చాలా కేర్ తీసుకుంటున్నారు. మనం అందరం గర్వపడేలాగా ఈ పుష్కరాలు చాలా చక్కగా నిర్వహించబడతాయి. ఒక మహాకుంభమేళ లాగా కాకపోయినా అందులో ఎంతో కొంత చక్కగా నిర్వహిస్తారని చెప్పేసి ఆశాభావంతో మనకి ఈ రోజున ఈ పెను విషాదం ఒక షాక్ కి గురయ్యేలాగా, దిగ్భ్రాంతికి గురయ్యేలాగా జరిగింది. చాలా చాలా ఆ విజువల్స్ చూస్తుంటే మీడియాలో గుండె తరుక్కుపోతుంది, కడుపు తరుక్కుపోతుంది. చూస్తుంటే వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయి అల్లల్లాడటం చూస్తుంటే కనుక ఈ మాత్రం జనాన్ని చక్కగా ఆర్గనైజ్డ్ గా వాళ్ళ స్నానపానాదులు జరిగేలాగా చేసేటటువంటి పరిస్థితి కూడా చేయలేని అసమర్థత ఈ రోజున మనందరం మన ప్రభుత్వం ఈ బాధ్యత వహించాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి వ్యక్తిగతంగా తను పర్యవేక్షిస్తూ మొత్తం అన్ని తానే అయ్యి ఆయన చేస్తున్నప్పుడు ఆయన అడ్మినిస్ట్రేటివ్ సైడ్ తను చాలా గొప్ప అని చెప్పుకునే వ్యక్తి అయినా అంత గొప్పగా నిర్వహిస్తారేమో అనుకున్న వాళ్ళకి ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ తప్ప, కేవలం మీడియాలో స్పేస్ గెయిన్ చేయడం కోసంగా, మీడియాలో గొప్పగా తను ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం తప్ప మరొకటి కానే కాదు అనేది తెలుస్తుంది. మొదటి గంటలోనే పుష్కర స్థానం ప్రారంభమైన మొదటి గంటలోనే ఎంతమంది వస్తారు, ఎలా ఎంటర్ అవుతారు, స్నానం అయిన తర్వాత ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవుతారు, వాళ్ళు పిండ ప్రధానాలు చేసుకోవడానికి వేరే ఘాట్స్ ఏమున్నాయి, ఎన్ని ఘాట్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము, ఆయా ఘాట్స్ కు వెళ్ళడానికి ముందు నుంచి కూడా జనాల్ని, భక్తుల్ని ఎలా పంపించాలనే దాని మీద పక్కా ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక ఎగ్జిక్యూషన్ కానీ ఇవేమీ లేవు. మీడియాలో మీరే ప్రొజెక్ట్ చేశారు. భక్తులు చెప్పిన మాటలు నేను విన్నాను. వస్తున్నటువంటి ఎంట్రీ ఎగ్జిట్ ఒకే ప్లేస్ అయిపోవడంతో అక్కడ తోపులాట జరిగింది, అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఊపిరి సలపగా చనిపోవడం కారణం అదే అయింది అండి. అంటే ఇన్ని లక్షల మంది వస్తారు, మొదటి ఎంతమంది వస్తారో అంచనా లేకపోవడం అనేది అది ఒక వైఫల్యం. వచ్చిన వాళ్ళని కన్స్ట్రక్టివ్ గా ఎలా పంపించాలి, ఎలాగ వాళ్ళని లోపలికి ఎంటర్ చేయించాలి, ఎలా ఎగ్జిట్ చేయించాలి అనేది అన్నది అవగాహన లేకపోవడం అనేది ఇది మీ యొక్క చేతకానితనం కదా. అంటే అన్ని తానే చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈనాడు దీనికి పూర్తి బాధ్యత వహిస్తారా లేదా, లేదంటే ఆఫీసర్ మీద తోసేయటం లేదా మిగతా వాళ్ళ మీద తోసేయటం అనేది దానికి అలవాటు. అలాగే చేస్తారా, అలా చేసి తప్పించుకుంటారా? దాదాపు 27 మంది 30 మంది దురదృష్టం జరగకూడదు, కానీ ఇంకెంతమంది ఏ ఫిగర్స్ వినాల్సి వస్తుందో అలాంటి చావులకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన అంతరాత్మని ప్రశ్నించుకోమనండి. ఇప్పుడు దానికి సమాధానం ఏం చెప్పుకుంటారు? ఆయన రాజీనామా చేస్తారా? రాజీనామా చేయాలని మేము అందరం కూర్చొని డిమాండ్ చేసినా ఆయన చేస్తే చేయడం ఆ విషయం మాకు తెలుసు.